నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంటికి వచ్చేటువంటి పెద్దలందరూ ఎప్పుడూ నీ దివ్యమైనటువంటి గుణాలన్నీ నాకు చెప్తూ ఉంటే నా చెవులకి ఎంతో ఆనందం కలిగేది స్వామి. ఈ చెవులకి ఆనందం ఎప్పుడూ అన్నారు భగవంతుడి గురించి విన్నప్పుడే అన్నారు. ఈ కళ్ళకి ఆనందం ఎప్పుడూ అన్నారు భగవద్ ఆలయాలకు వెళ్ళినప్పుడే అన్నారు. కాళ్ళకి ఎప్పుడు ఆనందము అన్నారు సయాటికా ఆర్థరైటిస్ రాకుండా ఉన్నప్పుడే యాత్రలకు వెళితే ఆనందము అన్నారు. కాబట్టి శరీరంలో ఏవి ఎప్పుడు పడిపోతాయో గ్యారంటీ లేదు. అందుకనే మంచి పని వెంటనే చేసేయాలి. ఒకవేళ చెడ్డ పని చేద్దామంటే పోస్ట్ పోన్ ఇవ్వమన్నారు. పోస్ట్ పోన్ చేస్తే రాత్రికి మనస్సు మారుతుంది, రేపు ఆ చెడు చేసే అవకాశం నుంచి భగవంతుడు తప్పిస్తాడు. కాబట్టి క్షణస కణసశ్చైవా, మా పెద్దలు మా హితులు మా ఇంటికి వచ్చేటువంటి వాళ్ళందరూ నీ దివ్యమైన గుణాలు నాకు చెప్పారు స్వామి. అది ఎప్పటి నుంచో విన్నాను, చిన్నప్పటి నుంచి విన్నాను. కుసుమ శరగారి కుజన మద వైరి భసితాంగధారి శశికళ చూడ. నీళ్లల్లో కావేరీ నీళ్లు గొప్పవి, రాగంలో సావేరి రాగం గొప్పది అని చెప్తారు. కుసుమ శరగారి కుజన మద వైరి భసితాంగధారి శశికళ. ఎంత మంచి సాహిత్యం అండి. అందుకనే సమాజ హితం సాహిత్యంతోనే అవుతుంది. అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని చెప్పారు నార్ల వెంకటేశ్వరరావు గారు. కాబట్టి ఆ సాహితీ వైభవం విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన రామాయణ కల్పవృక్షం. ఈ పిల్లలందరూ కూడా ఆ పుస్తకం చదవాలి. మాకు తెలుగే అర్థం కాదు, మీరు కల్పవృక్షం అంటే మాకేంటంటే కుదరదు. అర్థం కాకపోయినా అర్థం చేసుకోవాలి. మొదట్లో ఏది అర్థం కాదు, అర్థం చేసుకుంటే అర్థమవుతుంది.